దాంతో నాలుక గరుచుకొని అన్నీ తూచి అన్నాడు. లేలే మెట్రో రైలు రద్దు కాదు, రూట్ మార్పు అంటాడు. ఫార్మాసిటీ రద్దు కాదు, కొంత మాత్రమే పెట్టా అంటాడు. 10 గంటలకు దుకాణాలు బంద్ అంటాడు. లేలే ఇది మళ్ళీ 1 గంట దాకా పెంచుతా అంటాడు. కానీ ఏమైంది? జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది. పెట్టుబడి పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. రేవంత్ యొక్క అపరిపక్వ వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారింది. పరిపాలనలో కూడా వైఫల్యమే. నిజంగా చెప్పాలంటే ఆగమాగం. మీరు చూస్తే ఇది ఎంత తత్తర బిత్తర ప్రభుత్వం అంటే, హైదరాబాద్ నగరానికి సంవత్సరంలో 3 పోలీస్ కమిషనర్లు మారారు. ట్రాన్స్కో CMDలు 4 మారారు. GHMC కమిషనర్లు 3 మారారు. రంగారెడ్డి కలెక్టర్లు 3 మారారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత ఆగమాగం. శాఖల మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న విద్య, SC, ST, మైనార్టీ శాఖల్లోనే పరిస్థితులు అత్యంత దారుణంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి.